శ్రీ గురుభ్యో నమః. హిందూ ధర్మంలో చెట్టును దైవంగా పూజిస్తారు. కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలుగా కీర్తించబడతాయి. ఇలా దేవతా వృక్షాలుగా కీర్తించబడే వాటిలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మారేడు చెట్టుని సంస్కృతంలో బిల్వ వృక్షం అంటారు. బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే మారేడు దళాలతో శివుని పూజిస్తారు. బిల్వపత్రంలోని 3 ఆకులు శివుని 3 కళ్ళకు ప్రతీకగా చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవి తన కుడి చేతితో మారేడు చెట్టును సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షమని, మారేడు కాయలు శ్రీ ఫలాలని అంటారు. మారేడు చెట్టు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అనేది చాలామంది విశ్వాసం. మన పురాణాల్లో చెప్పబడ్డ 5 లక్ష్మీ స్థానాల్లో మారేడు దళం కూడా ఒకటి. పువ్వులు పూయకుండానే కాయలు కాయడం మారేడు విశిష్టతగా చెప్పవచ్చు. అందుకే దీనిని వనస్పతి అని కూడా పిలుస్తారు. ముళ్ళ చెట్లను ఇంట్లో పెంచుకుంటే శత్రు బాధలు ఎక్కువవుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. కానీ ఈ దేవతా వృక్షానికి అటువంటి పట్టింపులు ఏమీ లేవు. ఇంటి ఆవరణలో, ఖాళీ ప్రదేశంలో, తూర్పు దక్షిణ దిక్కుల్లో మారేడు చెట్టును పెంచుకోవచ్చు. అంతేకాదు, ఈ చెట్టు కింద ఓ పరిహారం చేస్తే కటిక పేదవాడు కూడా ధనవంతుడు అయ్యే అవకాశం ఉందంట. ఇంట్లో లక్ష్మీదేవి తిరుగాడుతుందంట. పట్టిందల్లా బంగారమే అవుతుందంట. ఇంతకు ఆ పరిహారం ఏమిటంటే, చెట్టు మొదట్లో శుభ్రం చేసి మొదలుకు పసుపు రాసి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలంట. ఇలా చేస్తే 1,000,000 మంది దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుందంట. అదేవిధంగా ఆ చెట్టు కింద పీట వేసి ఒక యోగ్యుడికి భోజనం పెడితే 1,000,000 మంది దేవతలకు పూజ చేసిన పుణ్యం దక్కుతుందంట. ఇలా మారేడు వృక్షాన్ని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. దాంతో కటిక పేదవాడు కూడా క్రమంగా సంపన్నుడుగా మారిపోతాడంట. కాగా మారేడు దళాలతో శివునికి పూజ చేసేటప్పుడు ఈ నెలను తీసివేయవలసిన అవసరం లేదు. ఈ నెలను పట్టుకుని శివార్చన చేస్తారు. అయితే మారేడు దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదంట. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. బుధ శనివారాల్లో మాత్రమే మారేడు పత్రాలను కోయాలి. చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, అష్టమి తిథులలో కూడా బిల్వాలను కోయకూడదంట. సంధ్యా సమయం, రాత్రి వేళల్లో, శివరాత్రి రోజున కూడా మారేడు పత్రాలను కోయవద్దని చెబుతూ ఉంటారు. త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. శివరాత్రి నాడు తెలుసో తెలియకో ఓ మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరేందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి. మన పురాణాల్లో ఇలా కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. శివాలయంలో నిత్యం బిల్వార్చనలు అంటే మారేడు దళాలతో అర్చనలు, పర్వదినాలప్పుడు 1,00,000 బిల్వార్చనలు జరుపుతూ ఉంటారు. ఇలా చేయడం మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది. మారేడు నీవని ఏరేరి తేన మారేడు దళములు నీ పూజకు అని
తెలుగు కవులు మారేడు పదాన్ని శ్లేషార్థంగా చెప్పిన సందర్భాలు సాహిత్యంలో చాలా చోట్ల ఉన్నాయి. ఇలాంటి మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం విద్యేశ్వర సంహిత సాధ్య సాధన ఖండం 22వ అధ్యాయం ఇలా వివరిస్తోంది. ఈ వివరణలోనే శివభక్తులలో ఉన్న ప్రవృత్తి నివృత్తి పరుల భక్తి విశేషాలు కూడా కనిపిస్తున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు విశిష్టత ఇదే. మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తూ ఉంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి. ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుడిని పూజించడం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలు చోట్ల చెప్పడం కూడా జరిగింది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలి అంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడుపుతున్నా సరిపోతుంది. గంధ పుష్పాదులతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోక అర్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానం సుఖం వర్ధిల్లుతూ ఉంటుంది. మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధగా వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో పరమేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది. కొత్త చిగుళ్లతో ఉన్న మారేడు కొమ్మను తాకటం, ఆ చెట్టును పూజించడం లాంటివి పాప విముక్తికి దోహదకారులు అవుతాయి. అలాంటి పవిత్రమైన వృక్షం క్రింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుంది. ఆ చెట్టు కింద పాలు నెయ్యితో వండిన పరమాణాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు. శివ నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. శివప్రసాదంతో పత్రం, పుష్పం, ఫలం, జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ, శివలింగ స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి. శివ పూజ చేసే వారిలో ప్రధానంగా 2 రకాల వారు ఉంటారు. ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగమంత విలువైనవే. ప్రవృత్తి నివృత్తి అనే 2 భక్తి మార్గాలలో భక్తులు శివపూజ చేస్తూ ఉంటారు. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేవారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు. అలా చేయడం వల్ల వారికి సర్వదేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. అలాంటి భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం ఇస్తూ ఉంటారు. పూజ అయిన తరువాత ఆ లింగాన్ని శుద్ధి చేసి సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తూ ఉంటారు. నివృత్తి మార్గాన్ని అనుసరించే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకుని పూజించి భిక్షాటనతో లభించిన ఆహారాన్ని శివలింగానికి నైవేద్యంగా పెడతారు. ఓంకారాన్ని సూక్ష్మలింగంగా భావించి ఉపాసించడం నివృత్తి పరులలో కనిపించే మరో ప్రత్యేకత. ఆ భక్తులు లింగాన్ని విభూదితో అర్పించడం, ఆ విభూదిని నైవేద్యంగా ఇవ్వడం కూడా ఉంది. అలాగే పూజ అయిన తరువాత శివలింగాన్ని సర్వదా శిరస్సు మీదనే ధరిస్తూ ఉంటారు. ఇలా ఈ కథా సందర్భంలో మారేడు చెట్టు మహిమ గురించి శివభక్తులలోని ప్రవృత్తి నివృత్తి అనే మార్గాలని అనుసరించే భక్తులను గురించి వివరించడం కనిపిస్తుంది. మారేడు వృక్షం
ఇంత పవిత్రతను సంతరించుకొని ఉండడానికి ఆ చెట్టు దళాలు, బెరడు అన్నింటిలోనూ ఔషధీయ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు విశ్లేషించి చెబుతున్నారు. స్వస్తి, శుభమస్తు.